అమ్మాయి డాక్టర్ ప్రియాంక ఇక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చి మన ఆంధ్రాలో పడి ఇక్కడ చనిపోయింది. నమస్కారం. ముందుగా డాక్టర్ ప్రియాంక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డెర్మటాలజీ గారి ఆకస్మిక మరణానికి కొద్దిసేపు శ్రద్ధాంజలి వహించి అక్కడ చేసినటువంటి ఆ అక్యూజ్డ్ ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళు ఆల్రెడీ అక్కడ థియేటర్ యాజమాన్యంతో గొడవపడి థియేటర్లో అక్కడికి కూడా వీళ్ళు మద్యం సేవించి ఆల్కహాల్ ఇంటాక్సికేషన్తో అక్కడ మూవీకి వెళ్ళాలని ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళను వెనక్కి పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళకు జరిగినటువంటి ఆ ఆర్గ్యుమెంటుతో వాళ్ళు ఉన్నటువంటి అదే అగ్రెషన్ మూడ్తో బయటికి వచ్చి వాళ్ళతో గొడవపడి బయటికి రావడం జరిగింది. మరి వీళ్ళతో కూడా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయా అంటే డాక్టర్ ప్రియాంక గారితో కూడా ఏమైనా ఆర్గ్యుమెంట్ ఏమైనా జరిగిందా అనేది వివరాలు ఇంకా పోలీసు వారి ద్వారా తెలియాల్సి ఉంది. అంటే ఏమీ లేనప్పుడు ఎందుకు వారు ఆ విధంగా అంతగా ఏదో పగబట్టిన వాళ్ళలాగా మరి ఏదో యాక్సిడెంటల్గా జరిగితే ఏదో మద్యం మత్తులో ఉండి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. అది పొరపాటులాగా లేదు, ఏదో కావాల్సిందిగా చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ వచ్చినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తే కావాల్సిందే చేసినట్టు 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు హిట్ చేసి వారి బైక్ని కింద పడేసి మరీ ఆమె తల మీద కారును చక్రాన్ని పోనించడం జరిగింది. ఎవరైనా తప్పిదంతో చేస్తే ఒకసారి జరిగితే తప్పించుకొని వెళ్ళిపోతారు, కానీ వీళ్ళ మోటోనే వాళ్ళని చంపడంలాగా ఉన్నట్లు అక్కడ తెలుస్తూ ఉంది. మరి దీని కారణాలు ఇంకా పూర్తిగా పోలీసు వాళ్ళు వెల్లడించాల్సింది. ఇది ఒక పక్కన అంటే వీళ్ళు ఆ అక్యూజ్ చేసిన వారికి సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమంటే, ఒకటి వాళ్ళు మద్యం మత్తులో ఉండడము, ఆ మద్యం మత్తులో ఉండి ఇంకా వేరే ఏమైనా వారి మీద ఏమైనా పగ ఏమైనా ఉందా అనేటువంటిది వారికి సంబంధించినటువంటి తప్పిదాలు. ఇంకా రెండోది పోలీసు వాళ్ళు 3వ తేదీ ఘటన జరిగింది. 3వ తేదీ ఘటన జరిగితే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి 6వ తేదీ వరకు కూడా బయటికి రాలేదు ఆ ఎఫ్ఐఆర్ అనేది. మరి ఎఫ్ఐఆర్ చేయకోకుండా ఊరికే పెట్టి ఏదైనా సెటిల్మెంట్కి ఏమన్నా ట్రై చేసినారా, లేదా పెట్టినట్టు ఏమన్నా దాన్ని ఇంకా ఏమన్నా కప్పిపుచ్చడానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా అనేది కూడా వివరాలు తెలియాలి. ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా కల్పబుల్ హోమిసైడ్ అంటే హత్యా ప్రయత్నంకు చేసినారు అని చెప్పి, అంటే అప్పటికి ఆమె చనిపోలేదు కాబట్టి వీళ్ళు కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకా మా పార్టీ తరపు నుంచి వాయిస్ రైజ్ చేయడంతో ఆమెకు మద్దతుగా కొన్ని ప్రకటనలు రావడంతో అప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు వారి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినారు. ఎఫ్ఐఆర్ బయట పెట్టడము అది జరిగింది. దాని తర్వాత వాడికి ఇంకా కంప్లీట్గా ఇప్పటికి కూడా ఇంకా ట్రేస్ చేయలేదు, ఎందుకు ఏ విధంగా జరిగింది, వాళ్ళ మోటో ఏమి అనేది కూడా ఇంతవరకు జరిగి దాదాపు ఇప్పటికి 2 వారాలు అవుతుంది. అయినా కూడా ఇంకా పూర్తి వివరాలు అనేటువంటిది బయట పెట్టకుండా ఒక మర్డర్ని కప్పిపుచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక పోలీసు వాళ్ళ తప్పిదం అయితే, ఇంకా ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు కూడా చూపించలేదు. సంఘటన జరిగినప్పటి నుంచి అంత హెడ్ ఇంజ్యూరీ, తల మీద కారు పోయి ఆమె మృత్యు పోరాడుతూ ఉంటే కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఒక ప్రకటన కానీ ఒక హెల్త్ బులెటిన్ కానీ వారికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రభుత్వం తరపున మినిస్టర్స్ కానీ ఎవరైనా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ వెళ్ళి కనీసం వారికి ఒక ఓదార్పో లేకపోతే పరామర్శో ఏమీ చేయకోకుండా వారికి మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు. మరి ఎందుకు, ఏ కారణం కూడా తెలియదు. అంటే వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ విధంగా దాచిపెడుతున్నారా, లేకపోతే వీరికి విషయమే తెలియదా అనేది కూడా తెలియట్లే. ఇంకో పక్కన అదే మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు ఆ మధ్య గత నెలలో వాళ్ళ కుమారుడు ఏదో యాక్సిడెంట్ కేసులో ఒక పశువుల కాపరిని
యాక్సిడెంట్ చేసి చనిపోతే దానికి మాత్రం అత్యుత్సాహం చూపించినారు, ఎక్కడా లేని ఉత్సాహం. దాన్ని యాక్సిడెంటల్గా చనిపోతే దాన్ని మర్డర్ కేసుగా పెట్టి ఆ మర్డర్ కేసుని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోర్టు వాళ్ళే అక్షింతలు వేసి పంపించినారు వీళ్ళకు. ఎట్లా అది మర్డర్ కేసు ఎట్లయితుంది, అది యాక్సిడెంట్ని మీరు ఏ విధంగా మర్డర్గా పెడతారని చెప్పి అది చేస్తే మళ్ళా మంత్రి గారిని ఈ కేసులు తారుమారు చేస్తున్నారని చెప్పి మంత్రి గారిని మళ్ళీ కేసు పెట్టి మంత్రి గారిని కూడా జైల్లో పెట్టించినారు. మళ్ళా ఒక ప్రభుత్వం తరపున ఒక మంత్రి వెళ్ళడం మంచిదే, నేను కాదంటలే, వెళ్ళారు, చనిపోయిన వారిని పరామర్శించి వారికి ఆర్థిక సాయం కూడా చేసినారు, మంచిదే, అది కూడా మేము అభినందిస్తున్నాం చేసినందుకు. అదే ఎందుకు ఇక్కడ చేయట్లేదు, అదే ప్రయత్నం ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఒక డాక్టర్, సొసైటీలో పేరున్నటువంటి ప్రొఫెషన్ డాక్టర్ ఇంకా తన కళలు కూడా నెరవేర్చుకోకముందే చనిపోతే కనీసం ఒక ప్రకటన లేదు, ఒక పరామర్శ లేదు, ఒక ఆర్థిక సాయం ఏదో మొన్నంగా పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వదిలినారు ఆర్థిక సాయం, అది కూడా కాలేజీ వాళ్ళతో కట్టిపిస్తూ ఉన్నారు డబ్బులు. ఎందుకు ఇంతగా అసలు వ్యవస్థని అంటే ఏదైనా ఒక రాజకీయ అంశం ముడిపడి ఉంటేనే దాని మీద అంటే వేరే వాళ్ళను చెడ్డ చేయడానికి ఉన్నటువంటి ఉత్సాహము ఒక మంచి పని చేయడానికి చూపించడంలే. అంటే అక్కడ పొలిటికల్ పార్టీ, మా పార్టీకి సంబంధించిన మినిస్టర్ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా చెడ్డ చేయాలి అనే దాని మీద ఉన్న ఉత్సాహము ఒక సామాన్య ప్రజల మీద మంచి చేయడానికి లేదు, అంత ఆ ఉత్సాహం లేదు వీళ్ళకి. ఇంకా ఇక్కడ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కూడా చూసుకుంటే ముందు దిశా చట్టం అనేటువంటిది మహిళల కోసం, మహిళలపై జరిగే అఘాయిత్యాలను వెంటనే నివారించాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక మంచి పథకం. దాన్ని ఇప్పుడు అదే దిశా చట్టము ఈరోజు ఇంప్లిమెంటేషన్లో ఉన్నింటే ఒకవేళ అంటే ఆ మాల్లో ఏం జరిగిందో వాళ్ళకి మధ్య ఏమైనా ఘర్షణ ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా ఉన్నింటే అదేదో వాళ్ళకు కొంచెమన్నా సహాయం ఉండిండేది. ఆ టైంలో ఆ దిశా చట్టం కానీ యాప్ను కానీ యూజ్ చేయగలిగినంటే సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఈపాటికి ఆ మరణం సంభవించి కాకపోయిండొచ్చు, మరణం జరిగి ఉండకపోయిండొచ్చేమో. అలాంటి చట్టాలను అంటే మహిళలకు ఎంతో ఉపయోగపడే చట్టాలను వాటిని లిస్టులోంచి తీసేసి ఏదో దాని మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించలేదు, అందుకే తొలగించినాము చట్టంలో నుంచి అని చెప్పి దిశా చట్టాన్ని నిర్వీర్యం చేసేసినారు. అది దేశంలోనే 9 అవార్డులు తెచ్చుకొని ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఆ చట్టాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అది అట్లే కంటిన్యూ అయితే అని చెప్పి అది రాకుండా దాన్ని పక్కన పెట్టేసినారు. ఉపయోగపడేది ఈ ఒక్క కేసులో కాదు, ఇలాంటివి ఎన్నో ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి. ఆడవారి మీద అఘాత్యాలు ఇలాంటివి ఏదైనా ఉపయోగపడేవి వాటిని కంటిన్యూ చేయకోకుండా వాటినే నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తూ ఉంది. ఇంకొకటి మితిమీరిన మద్యం. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో నుంచే మొదలుపెట్టినారు. ఎలక్షన్ క్యాంపెయిన్లోనే సాక్షాత్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మామూలుగా మనం సాధారణంగా ఏదైనా సినిమాలో చూసినప్పుడు లేదా టీవీలో చూసినప్పుడు ఒక స్క్రీన్లో ఏదైనా ఆల్కహాల్కి సంబంధించిన బాటిల్ కానీ లేకపోతే సిగరెట్కి సంబంధించిన కానీ వచ్చి కనపడితేనే ఒక కాషన్ వస్తుంది, ఏమని మద్యం తాగితే హానికరము, సిగరెట్ తాగితే హానికరము, అలవాటు చేసుకోవద్దు అన్నట్టు ఒక కాషన్ వస్తుంది. అట్లాంటిది ఒక బహిరంగ ఎన్నికల సభలోనే ఇంటికి తాగండి తమ్ముళ్ళు, తాగండి, వచ్చి రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చేయడం జరిగింది. అంటే ఏ విధంగా సమాజానికి మీరు సంస్కృతి నేర్పాలనుకుంటున్నారు? అంటే తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయండి, సమాజాన్ని సర్వనాశనం చేయండి. దానికి అనుగుణంగానే విడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి 100-200 మీటర్లకు ఒకటి షాపులు పెట్టేసి, బెల్ట్ షాపులు, 24 గంటలు ఏటీఎం, ఎనీ టైం మందు, ఆంధ్రాలో ఎనీ టైం మందు అన్నట్టు ఎక్కడ అర్ధరాత్రులు అపరాత్రుల్లో కూడా మందు దొరికేటట్లు. ఎందుకంటే అన్ని షాపులు ఇచ్చినారు, వాళ్ళకు కాంపిటీషన్ పెరిగిపోయింది, ఇంకా వాళ్ళకి రావాలంటే కంటిన్యూగా అందరూ సేల్స్ చేసుకోవాలా. దీనివల్ల ఏమవుతుంది, ఉండే వాళ్ళంతా కొంచెం దారి తప్పిన వాళ్ళు, ఇలాంటి చెడు అలవాట్లకు ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు, వీళ్ళందరూ ఎప్పటికీ మద్యం మత్తులో ఉండి, ఆ మద్యం మత్తులో ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కంట్రోల్ ఉండదు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ అలవాట్లు అనేటువంటిది వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాళ్ళ కోరికలను వాళ్ళు అదుపులో ఉంచుకోలేరు. అంతెందుకు అప్పుడు ఆ మధ్య కర్నూలులో జరిగింది కదా ఒక బస్సు యాక్సిడెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సు,
దానికి కారణం ఏమైంది, ఒక బైకర్ వచ్చేసి మద్యం తాగి తప్పదాగి రోడ్డు మీద పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి ఆ బైక్ని అక్కడే పడేసిపోయినాడు. ఆ బస్సు డ్రైవర్కి అది కనపడక ఆ వీల్ రాపిడికి ఆ మంటలు లేకి బస్సు అంతా కాలిపోయింది. 20 మంది ప్రాణం. అంటే ఇట్లా ఈ విధంగా మితిమీరి మద్యం అవైలబిలిటీ వలన జరిగే నష్టాలు, అంటే ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టినారు, ఎక్కడ పోవాల్సిన వాళ్ళు ఆంధ్రాలో వచ్చి చచ్చిపోయినారు. ఇప్పుడు ఈఎంఐ ఖమ్మంకి సంబంధించిన విచ్చలవిడిగా మద్యం నియంత్రణ లేకుండా పోవడం. ఏదైనా సంపద సృష్టి అంటే మంచి పని చేసి సంపద సృష్టించాలి, కానీ ఒకరి ఇట్లా ఈ విధంగా చెడు అలవాట్లు నేర్పించి వాళ్ళ డబ్బులను గుంజుకొని సంపద సృష్టించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ బీచ్లలో ఏది బార్ షాకులు అని చెప్పి మళ్ళీ కొత్తగా వదులుతున్నారు. ఇంకా ఈ సాలవు ఇప్పుడు ఉండేటి సాలవు, ఇంకా బీచ్లలో కూడా పడండి, ఎవరు ఆడవాళ్ళు ఆడ కనపడితే ఆడ ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి అన్నట్టు రాష్ట్రాన్ని ఒక అంధకారంలోకి, ఆడవారికి తిరిగేదానికి. ఇప్పుడు గాంధీ గారు ఏ విధంగా అప్పుడు ఏ విధంగా చెప్పినారో అర్ధరాత్రి తిరగగలిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని, ఇప్పుడు ఇంకా పగలు కూడా తిరిగే సంప్రదాయం కూడా పోయింది అని మరి పునరుద్ధరించాలి. దిశా చట్టాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి ఆడవారికి ఒక రక్షణ, ఆడవారికి మేమున్నాము అనే అభయ హస్తాన్ని మీరు అందించాలి. మీరు ఏదో ఎలక్షన్ టైంలోనో ఊరికి ప్రచారం చేసుకుంటే సరిపోదు, దాన్ని అమలు చేసే విధంగా చట్టాలను రూపొందించాలి. 4వది మద్యం, ఈ విచ్చలవిడి మద్యాన్ని కంట్రోల్ చేయాలి. దీని మీద కఠిన శిక్షలు, అంటే ఎవరైనా ఇప్పుడు చేసి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే కఠిన శిక్షలు అమలుపరచాలి. ఇలాంటి నేరాలు అనేటువంటి ఆషామాషిగా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకెవరైనా ఇలాంటి తప్పిదం చేయకోకుండా ఏదైనా ఒక కఠిన శిక్ష పడితే కానీ మార్పు అనేటువంటిది ప్రజల్లో రాదు. సో వీటన్నిటినీ మీరు చేసి చూపించి ప్రజలకు మేము ఉన్నామనే ధీమా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సార్, ఒకటి ఇప్పటికే చంద్రబాబు గారు డీజీపీని పిలుచుకొని మీటింగ్ కూడా పెడుతున్నారు. మొత్తం అంటే కింది స్థాయి పోలీసులు అందరూ వచ్చి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి కూడా ఆయన మీటింగ్ పెడుతున్నాడు. ఇంకోటంటే దిశ యాప్ మీద కూడా ఇప్పుడున్న హోంమంత్రి గారు గతంలో కామెంట్ చేశారు, ఇలా అంటే మహిళ కాపాడుతారని. కానీ మొన్న చంద్రబాబు గారు కూడా ఇలా అంటే మహిళ కాపాడచ్చని కూడా ఆయన మళ్ళీ అదే మాట్లాడారు. ఎన్ని చూస్తే అదే వెనకాల ఏమన్నా ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, ఏమన్నా కుట్ర ఏమనుకోవాలంటే మీరే మీ పార్టీ తరఫున మీరేమన్నా భావిస్తారు? అదే అక్కడ ఉన్న ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద ఎందుకో స్పందించడానికి ఇష్టత చూపించడం లే. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక ముఖ్య అనుచరుడు కుమారుడే అందులో ఉన్నాడని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. అందుకే ఇన్ని రోజులు ఆ సెటిల్మెంట్ కోసమో లేకపోతే దాన్ని కప్పిపుచ్చి వేరే వాళ్ళని ఏమన్నా చూపించడానికో ప్రయత్నాలు జరిగినట్టున్నాయి. అందుకే పోలీసు వాళ్ళు కూడా ఇన్ని రోజులు దాన్ని ఎఫ్ఐఆర్ చేయకోకుండా దాచిపెట్టడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి పెట్టడం జరిగింది. దానికి కారణాలు కావాలని, అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోగా ఎట్లా ఉందంటే పరిస్థితి, ఏదైనా ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమం జరిగితే తప్ప నిజాలు బయటికి రావడంలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రశ్నించే తప్ప అక్కడ ఏదైనా లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం జరగడంలే. సో ప్రతిపక్షం నుంచి పోరాటం జరిగితేనే అక్కడ న్యాయం జరగడానికి కొంచెమైనా ఆస్కారం ఉంటుంది. దీన్ని ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాం. త్వరలో నిజాలు బయట పెడతాం. అన్ని బయటపెట్టి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మేము కూడా దానికి సంబంధించిన విషయాలను బయట పెడతాం.